దాని ద్వారా రాజేంద్ర ఇంకో ఫోన్ కాల్ చేసి మీటింగ్ సో స్మాల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ జాయినింగ్. సో ఇప్పుడు కలాం మీకు సలాం అనేటువంటి ప్రోగ్రామ్ 6th డెత్ యానివర్సరీ సందర్భంగా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈసారి థీమ్ మనము ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనేటువంటి థీమ్ ఇవ్వడం జరిగింది. సో ఇది కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండ్ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి మనకి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, చైర్మన్ డిఆర్డిఓ అండ్ సెక్రటరీ డిఫెన్స్ వారు రావాల్సి ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందువల్ల వారు మనందరినీ జూమ్ లో కలుసుకోబోతున్నారు. ఇప్పుడు మనందరితో ఇంటరాక్ట్ అవబోతున్నారు. సో ఇప్పుడు సార్ మాట్లాడిన తర్వాత మీరు కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ హిమ్. మిమ్మల్ని ఒక కెమెరా మీకు చూడటం జరుగుతూ ఉండింది. సో మిమ్మల్ని అందరికీ వెల్కమ్ చెప్పవలసిందిగా డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి. హలో, సో ఫ్రెండ్స్ సార్ జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే నరేష్, బాగున్నారా? బాగున్నాం సార్, చాలా సంతోషం సార్. ఒకసారి ఆ పిల్లలది ఆ గెస్ట్లది ఒకసారి ఆ కెమెరా నడిచి చూపిస్తాను సార్. వెల్కమ్ చెప్పారు సార్. సార్ వెల్కమ్ అడ్మిట్ ఒక్కసారి సార్ సార్ వెల్కమ్ చెప్పి పిల్లలకి సార్కి చూపించినాను. హలో, ఈరోజు కలాం గారి మనం 6th యానివర్సరీ చేస్తున్నాం. మనకు గౌరవనీయులు డాక్టర్ సతీష్ రెడ్డి గారు, డిఆర్డిఓ చైర్మన్ గారు, వారు ఇప్పుడు మనకు జూమ్ లో వచ్చేసారు. సార్కు మనం గుడ్ మార్నింగ్ చెప్తున్నాం, వారికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాం. వెల్కమ్ సార్, సతీష్ రెడ్డి సార్ వెల్కమ్. మా పిల్లల్ని మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు, అదేవిధంగా కలాం గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకోవడానికి వచ్చినందుకు మీరు మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడికి వస్తాను చెప్పారు. ఖచ్చితంగా మీరు వస్తారు, మళ్ళీ పిల్లల్ని కలుసుకున్నారు అని చెప్పి మేము ఆశిస్తూ, ఇప్పుడు మీరు ఈ యొక్క కలాం గారి యొక్క సందేశాన్ని ఆశయాలను ఏ విధంగా ముందుకు పోవడం పిల్లల్ని ఉద్దేశించి మీరు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. సెలవు తీసుకుంటున్నాను. సార్ అది పిల్లలు ఇక్కడ కనిపించట్లేదు నాకు పిల్లలు సార్. మన దగ్గర మనం మ్యూట్ చేసాము. మ్యూట్ ఏం లేదు సార్. సో ఈ కార్యక్రమంలో డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి గారు, చైర్మన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, అండ్ డాక్టర్ కేవై రామచంద్ర గారు, నేచురోపతి డాక్టర్ సిద్ధార్థ యోగ విద్యాలయం, డాక్టర్ రామచంద్రం గారి మన డిఆర్డిఓ డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ సుధారాణి గారు కూడా జాయిన్ అయ్యారు సార్ మనకు. సో అట్లే ప్రపంచ ఉపాధ్యాయ ఫెడరేషన్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు గోనారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు సార్ మనకు. సో అట్లాగే పిడికిడి భూపాల్ గారు మన ట్రస్టీ జాయిన్ అయ్యారు సార్. సో ఇప్పుడు మన జస్టిస్ చంద్రయ్య గారు జాయిన్ అవ్వబోతూ ఉన్నారు మనకి. సో దీంట్లో మనకి 100 and 150 చిల్డ్రన్ మన కలాం గారి మీద ప్రేమతో స్కూల్ లేకపోయినా మేముతో కలవాలని గాంధీ అండ్ ట్రినిటీ స్కూల్స్ నుంచి వచ్చారు వారి యాజమాన్యాలు. అట్లానే 100 మంది పోయిట్స్ ఈ పోయమ్స్ రాసి మనం చేసిన కార్యక్రమంలో వారు వచ్చారు. డాక్టర్ రామచంద్రన్ గారు ఇప్పుడే డాక్టర్ రామచంద్రన్ గారు
విచ్చేసి ఉన్నారు. వెల్కమ్ చెప్దాం డాక్టర్ రామచంద్రన్ గారికి. Sir, so we are all ready to hear you. So we want to basically KAVE would మనం కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ తరపున కలాం గారి మెసేజ్ ను రామ సో కలాం గారి భావాలను పిల్లల్లో తీసుకెళ్ళాలి, ఈ యూత్ లో తీసుకెళ్ళాలి అనేటువంటిది మనము సంకల్పించాం సార్. మీరు రామేశ్వరంలో కలిసిన నాటి నుంచి మీరు స్ఫూర్తిగా తీసుకొని మిమ్మల్ని జూనియర్ కలాం గా కలుస్తూ మీ మార్గదర్శకులు ముందుకెళ్తూ ఉన్నాం. సో మనం ఇప్పుడు ఒకసారి రామ సో క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ నేషనల్ అవార్డు కూడా డాక్టర్ వారు పొంది ఉన్నారు. మీరు కూడా మీరు కలవాలని చాలా ఉన్నారు, మాట్లాడినడం కూడా జరిగింది. సో మీ టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ ఒక చిన్న సో పిల్లలు మీ మాటలు వినటానికి ఉన్నారు సార్. మీరు కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ కి ఎలా గైడ్ చేస్తారు? అందరం కలిసి కలాం గారి భావనలు, కలాం గారి ఆలోచనలు మనం ఎట్లా తీసుకెళ్లొచ్చు, ఈ నివాస యోగ్యమైనటువంటి భూగ్రహాన్ని ఎలా మనము సృష్టించవచ్చు అందరం కలిసి అనేటువంటి దానికి అందరికీ మార్గదర్శనం చేస్తూ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం సార్. नमस्कार। కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ బ్యానర్ కింద పనిచేస్తున్నటువంటి చాలా మంది కార్యకర్తలు, మేధావులు, పెద్దలు, పిల్లలు అందరికి కూడా నా నమస్కారాలు, శుభాశీస్సులు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు, అట్లనే డాక్టర్ రామచంద్రరావు గారు. నేను యాక్చువల్గా రాజేందర్ రెడ్డి గారు, నరేష్ కలిసినప్పుడు ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తాను, డాక్టర్ రామచంద్రరావు గారిని అక్కడే కలుస్తాను అని చెప్పి వారికి చెప్పాను. మిస్ అయింది. ఖచ్చితంగా కలిసేందుకోసం రామచంద్రరావు గారి కోసం మరలా ఇదే ప్రదేశానికి ఒకసారి వస్తాను. అట్లనే అక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దలు, ముఖ్యంగా డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు పెద్దవారు, సామాజిక కార్యకర్త, సామాజిక స్పృహ బాగా కలిగినటువంటి వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల్లో ఎక్కువ భాగం సేవా కార్యక్రమాలకే వినియోగిద్దాం అనేటువంటి విషయంతో ఖచ్చితంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. ఈ మధ్యనే నన్ను ఢిల్లీకి వచ్చి ఇక్కడే కలిశారు. వారికి కూడా నా నమస్కారాలు. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దలు చాలా మంది వచ్చారు. కొంతమంది పరిచయం ఉంది, కొంతమంది పరిచయం లేదు. దాంట్లో ముఖ్యంగా పిడికేటి భూపాల్ గారు. నేను విజయవాడకి వెళ్ళినప్పుడు వారి గృహానికి వెళ్ళలేకపోయాను. దానికి ఆయనకి నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. అట్నే డాక్టర్ విజయలక్ష్మి గారు వచ్చున్నారు అనుకుంటాను కార్యక్రమంలో. చాలా గొప్ప మనసు, మంచి మనసు కలిగినటువంటి కుటుంబం వారిది. వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ అందరికీ అభిమానాన్ని పంచుతూ సేవా కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వ్యక్తి. ఫైనల్ గా మన నరేష్ ఇండియన్, ఎవరి ద్వారా అయితే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయో ఒక సెంటర్ పిల్లర్ గా ఉంటూ ఎనర్జీకి ఒక ప్రెషర్ పాయింట్ లాగా ఉంటూ మొత్తం కలాం గారి ఆశయాల్ని యువతలో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి నరేష్ ఇండియన్,
అట్లా మిగతా అందరికి కూడా మరొకసారి నా నమస్కారాలు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు కలాం గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. వారు ఐఐఎం షిలాంగ్లో విద్యార్థుల్ని ఉద్దేశించి ఉపన్యసిస్తూ తను ఏదైతే పుట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమంలో శాస్త్రవేత్తలను యువతలను ప్రోత్సహించాలి, దేశాన్ని ముందు తీసుకొని పోవాలనేటువంటి కార్యక్రమంలో చివరి శ్వాస వరకు ఉంటూ అలా స్వర్గస్థులు కావటం అనేటువంటిది ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వ్యక్తులకు వస్తుంది. వారు కలాం గారు అలా ఐఎం షిలాంగ్ లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చివరి శ్వాస తీసుకున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత 12 గంటలకి నేను అదే ఐఎం షిలాంగ్ లో విద్యార్థులను ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగించేటువంటి కార్యక్రమం ఉంది. 12 గంటలకు వాళ్ళ అదే కార్యక్రమంలో ఎక్కడైతే శ్వాస వదిలినటువంటి ప్రదేశంలో అదే రోజు మాట్లాడటం అనేటువంటిది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావిస్తున్నా. కలాం గారు జీవితంలో చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినా కూడా రామేశ్వరంలో నేను నరేష్ ఇద్దరం చూసాం. చాలా ఒక చిన్న ఇంటిలో ఉండేటువంటి వ్యక్తి. మనం ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము అనేటువంటి విషయం కాదు, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాము అనేటువంటిది చాలా ముఖ్యం. మీరు వింటూ ఉండేవాళ్ళు ఎప్పుడు థింక్ బిగ్ అని చెప్పేటువంటి వాళ్ళు కలాం గారు. థింక్ బిగ్ అంటే గొప్పగా ఆలోచించండి. అంటే జీవితంలో ఒక మనిషి చాలా గొప్ప విషయమే, పూర్తి అంతకని కాకపోయినా కొంచెం దానికంటే తక్కువైన పని చేయగలిగేటువంటిది సాధ్యం. మనం ఆలోచించేటప్పుడే అంత పెద్ద ఎత్తున ఆలోచించకపోతే మనం ఖచ్చితంగా పెద్ద విషయాలను సాధించదు. కలాం గారు తన జీవితంలో ఇది చెప్పడం కాదు, ఆచరించి చూపించారు. వారు డిఆర్డిఓకి వచ్చినటువంటి సమయంలో 1982లో డిఆర్డిఎల్ హైదరాబాద్కి డైరెక్టర్గా వచ్చినప్పుడు డిఆర్డిఓ అప్పటికి ఒక్క క్షిపణిని కూడా డెవలప్ చేయాలి, ఒక్క క్షిపణిని కూడా. అయితే వారు వచ్చిన తర్వాత నార్మల్గా మనం అందరం కూడా ఎలా ఆలోచిస్తామంటే ఒక క్షిపణిని తయారు చేద్దాం, ఆ క్షిపణి ప్రయోగం విజయవంతం అయిన తర్వాత మరిన్ని క్షిపణిని డెవలప్ చేద్దాం అని. కలాం గారు అలా కాకుండా అప్పటి ప్రధానమంత్రి దగ్గరికి నేరుగా నేను 5 క్షిపణులను ఒకటేసారి డెవలప్ చేస్తాను, 5 క్షిపణులు, పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిశూల్, నాగ్, IGMDP అంటారు, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆ కార్యక్రమాన్ని వారికి చెప్పి ఒప్పించి వాళ్ళలో ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగించి ఒకటేసారి 5 క్షిపణులను డెవలప్ చేసేటువంటి కార్యక్రమం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ వెంటనే నాసా, అమెరికాలో ఉండేటువంటి నాసా ఆ టైప్ ప్రయోగశాల దేశంలో ఒకటి ఉండాలి, ఒక పెద్ద ప్రయోగశాలను మనం పెడదాం ఇక్కడ అని చెప్పి RCI రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అనే దానికి ఆయన ఆ రోజు అప్పటి ప్రధానమంత్రిని తీసుకుని వచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ వేయించి దాదాపు 2200 ఎకరాల స్థలంలో ఒక పెద్ద ప్రయోగశాలను కట్టించి దాని ఇనాగరేషన్ కి అప్పటి రాష్ట్రపతిని తీసుకుని వచ్చారు. ఫౌండేషన్ స్టోన్ బై ప్రైమ్ మినిస్టర్, ఇనాగరేషన్ బై ప్రెసిడెంట్. చూడండి ఎంత గొప్పగా అదైంది. అప్పటికి డిఆర్డిఓకి క్షిపణి ప్రయోగ కేంద్రం లేదు. మనకి ఒక ప్రయోగ కేంద్రం క్షిపణుల కోసం ఉండాలి. ఇస్రోకి సంబంధించిన 300 కోట్ల మా ప్రయోగాలు చేశారు. వెతికిచ్చి ఒరిస్సాలో ఉన్నటువంటి బాలేశ్వర్ జిల్లాలో బాలాసోర్ అంటాం, అక్కడ చండీపూర్ కేంద్రంగా ఒక క్షిపణి పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పటం,
అంతేకాకుండా ఈ దేశానికి ఒక మొట్టమొదటి గొప్ప క్షిపణి అయినటువంటి అగ్ని క్షిపణిని మొట్టమొదటి ప్రయోగాన్ని ఈ బాలరామని అని చెప్పి నిర్ణయించారు. ఊహించండి, ఆ క్షిపణియే ఒక పెద్ద డిఫికల్ట్ పని ఆ రోజుల్లో. అప్పటి వరకు మనం అలాంటి క్షిపణిని తయారు చేయలేదు. అగ్ని భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళి కిందకు వచ్చేటువంటి ఒక క్షిపణి. ఆ క్షిపణిని పరీక్షించాలి. ఆ క్షిపణిని పరీక్షించేటప్పుడు మనకు అప్పటి వరకు లేనటువంటి ఒక ప్రయోగ కేంద్రం నిర్మించి అదే ప్రయోగ కేంద్రం నుంచి నేను ప్రయోగం చేయాలి అనుకోవటం అనేటువంటి ఇంకొక గొప్ప విషయం. ఎంత రిస్క్ తో సంబంధించిన విషయం గమనించండి. అదే అగ్ని క్షిపణిని మే 22, 1989లో బాలాసూర్లో ఉండేటువంటి జిల్లాలో ఉండేటువంటి చండీపూర్ నుంచి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. చూడండి, ఒక కొత్త క్షిపణి, ఒక కొత్త ప్రయోగ కేంద్రం. అది అయిన తర్వాత మేము పృథ్వీ అగ్ని ప్రయోగాలు చేస్తుంటే అప్పుడు చెప్పేవాళ్ళం, ప్రపంచంలో మనం 6వ దేశంగా తయారయ్యాం, ఈ రకమైనటువంటి క్షిపణి తయారు చేసే వాళ్ళలో ఒకటి కాదు. ఆయన ప్రతిసారి మనం 6వ దేశంగా చేరడం ఏంటి, 7వ దేశంగా తయారు కావటం ఏంటి, మొట్టమొదటి దేశం ఎలా తయారవుతాం అని చెప్పి చాలాసార్లు చెప్తూ వారు స్వయాన మరలా రష్యాతో కలిసి బ్రహ్మోస్ క్షిపణిని తయారు చేసేటువంటి పని మొదలుపెట్టారు. బ్రహ్మోస్ క్షిపణి భూ వాతావరణంలో ధ్వని వేగం కంటే ఎక్కువగా వెళ్ళేటువంటి సూపర్సానిక్ క్షిపణి. ఆ రకమైనటువంటి క్షిపణి ప్రపంచంలో ఆ రోజుకి లేదు. భూ వాతావరణంలో క్రూజ్ తక్కువ ఎత్తులో ధ్వని వేగం కంటే ఎక్కువగా వెళ్ళేటువంటి ఒక క్షిపణిని తయారు చేద్దామని రష్యాతో కలిసి మనం 2 దేశాల నదుల పేర్లు కలిసేటట్టుగా బ్రహ్మోస్ అనేటువంటి పేరు పెట్టడానికి ఆ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా మనం తీసుకుని వచ్చారు. వారి ఆధ్వర్యంలో మనం ఈరోజు చూస్తున్నటువంటి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, అర్జున్ యుద్ధ ట్యాంక్, అలానే శత్రు దేశాలు మన మీద ఒక బెలాస్టిక్ క్షిపణిని ప్రయోగిస్తే దాన్ని ఆకాశంలో ధ్వంసం చేసేటువంటి ఒక వ్యవస్థను, ఇవన్నీ కూడా వారు ఆ రోజు వరుసగా కంటిన్యూస్ గా ఆలోచిస్తూ గొప్ప గొప్ప పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఈ రకమైన కార్యక్రమాలను అలానే అదే సందర్భంలో మనం సామాన్య మానవులకు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వైద్య పరికరాలు చేద్దామని చెప్పి మనం ఈరోజు పోలియో వీటి బారిన పడినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, తక్కువ బరువుతో ఉండేటువంటి అల్లాయిస్ను వాడి తయారు చేయించారు. అట్నే గుండెకి సంబంధించినటువంటి పేస్ మేకర్ చేయించారు. అలానే గుండెకి సంబంధించినటువంటి స్టంట్ మనం వింటుంటాం, కలాం గారు సోమరాజు గారు ఇద్దరు పనిచేశారు కలిసి కాబట్టి కలాం రాజు స్టంట్ అనుకుంటాం, దాన్ని తయారు చేయించారు. చూడండి, ఒక మనిషి ఇక్కడ క్షిపణుల మీద పనిచేస్తూ ఉంటారు, అట్లనే వైద్య పరికరాలు, అలానే దేశానికి కావాల్సిన న్యూక్లియర్ పరీక్షలు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రికి ఉన్నప్పుడు వారిని ఒప్పించి వారికి చెప్పే విషయం, వారి ద్వారా న్యూక్లియర్ పరీక్షలు చేయించాం దేశంలో కలాం గారు. సో ఎన్ని గొప్ప విషయాలు, పెద్ద పెద్ద విషయాలు. చిన్న సామాన్య కుటుంబం నుంచి, సామాన్యమైనటువంటి ఇంటి నుంచి, ఒక చిన్న సందులో ఉండేటువంటి ఇంటి నుంచి, ఒక చిన్న పాఠశాలలో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి గొప్పగా ఆలోచించడం వల్ల ఎన్ని పనులు చేయగలిగారు. తర్వాత భారత రాష్ట్రపతి కూడా అయ్యారు. వారిని నేను కరెక్ట్గా వారు స్వర్గస్థులయ్యేదానికి 20 రోజుల ముందర కలిశాను. ఢిల్లీలో నెంబర్ 10 రాజాజీ మార్గ్లో 45 నిమిషాలు కలుద్దామని అనుకున్నాం. దాదాపు అది 1:30 నుంచి 2 గంటల సమయం వారు తీసుకున్నారు. నేను ఆ రోజు రక్షణ శాఖ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్గా అపాయింట్ అయిన తర్వాత ఏమేం చేస్తే బాగుంటుంది, ఎలా కొత్త విషయాలు చేస్తే బాగుంటుంది, ఏమి చెయ్యాలి, ఏ రకంగా ఆలోచించాలి అని చెప్పి ఆ 1:30 సేపు వారు నాకు చెప్పడం జరిగింది. 1:30 సేపు జస్ట్ 20 రోజుల ముందు. గొప్ప విషయం. ఒక నా దగ్గర పనిచేసేటువంటి శాస్త్రవేత్త వచ్చారు, ఈరోజు రాబోయేటువంటి తరానికి కొన్ని చేయాలి, ఏమేం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తాం. సో ఇవన్నీ ఒక వ్యక్తి ఏ రకంగా ఆలోచిస్తారు, తన మొత్తం జీవితాన్ని దేశం కోసం, సమాజం కోసం ఎలా ఉపయోగిస్తారు,
నిరంతరం ఎలా ఆలోచిస్తారు అనేది మనం కలాం గారి వ్యక్తిత్వంలో చూడొచ్చు. ఎప్పుడైతే ఒక మనిషి పూర్తి ఏకాగ్రతతో ఒక విషయం మీద దృష్టి పెట్టి ఇంకా వేరే ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి శక్తి కూడా వస్తుంది ఆ వ్యక్తికి. ఆ శక్తి ద్వారా మామూలుగా సాధించలేనటువంటి కూడా విజయాలు సాధిస్తారు. నేను ఇందాక చెప్పినట్టు ఆ అగ్ని క్షిపణిని తయారు చేసేటప్పుడు మొదటి 2 సార్లు ప్రయోగం చేయలేకపోయాం. అదేటువంటి పరిస్థితుల్లో 3వసారి అక్కడికి వెళ్ళి 2 నెలల్లో ప్రయోగించి విజయం సాధించాం ఆ కొత్త క్షిపణి ప్రయోగం నుంచి, ఆ ప్రయోగ కేంద్రం నుంచి. సో ఇవన్నీ ఆయనకు కూడా ఆ శక్తినిచ్చాయి. ఎందుకంటే ఆయన నిరంతరం ఇదే విషయాలు ఆలోచించేవాడు, రాత్రింబవళ్ళు ఇదే విషయాలు ఆలోచిస్తూ వాటి కోసమే పనిచేస్తూ ఉండేటువంటి వాడు. అందుకనే ఆయన చెప్పేవాడు ఏకాగ్రత కావాలి. మనం ఏ పని చేసేటప్పుడు ఒక గోల్ని పెట్టుకోవాలి. దాని తర్వాత ఆ గోల్ కోసం ఏదైతే మనం పెట్టుకున్నట్టు నిర్దిష్ట లక్ష్యం, ఆ లక్ష్యం కోసం కంటిన్యూస్ గా ఇప్పుడు ఆలోచిస్తూ పనిచేయాలి. వారు సింపుల్ గా చిన్నపిల్లలకి చెప్పేవాళ్ళు ఇదే విషయాన్ని, వేరే విధంగా డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, కలలు కనండి కలలు కనండి కలలు కనండి. కళలు కన్న తర్వాత మీరు ఇంక నిద్రపోరు అని. ఎందుకంటే ఆ కళలను సాకారం చేసుకోవాలి కాబట్టి, ఆ కళల కోసం మీరు సాకారం చేసుకునేందుకోసం నిరంతరం పనిచేస్తారు కాబట్టి మీరు నిద్రపోయేటువంటి అవకాశం ఉండదు, దానికోసమే పనిచేస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం జీవితంలో. మనం మన సాధారణ జీవితంలో కూడా గమనిస్తుంటాం. మనం కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 4-5 సంవత్సరాల క్రితం, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఒక 2 వ్యక్తులు ఒక ముఖ్యమైనటువంటి పొజిషన్స్లోకి వచ్చారు. వాళ్ళని ఎప్పుడు నేను చెప్తుంటాను. ఒకరు మన ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉందో దానికి చీఫ్ అయ్యారు, ఎండి, మేనేజింగ్ డైరెక్టర్. ఆయన ఒక కండక్టర్ కొడుకు రాష్ట్రం మొత్తం ఉండేటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఎండి అయ్యారు. అలానే అప్పట్లోనే మన డీజీపీకి ఉండేవాళ్ళు, పోలీస్ బాస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన ఒక కానిస్టేబుల్ కొడుకు రాష్ట్ర పోలీస్ మొత్తానికి అధిపతి అయ్యారు. ఇవి విషయాలంటే, ఇవి జీవితంలో సాధించాల్సిన విషయం. ఒక సామాన్యమైనటువంటి విషయం కుటుంబంలో నుంచి వచ్చి ఈ రకమైన గొప్ప ఉన్నత పొజిషన్స్ లోకి రావాలి. సో కాబట్టి మనం కలాం గారి జీవితాన్ని నుంచి చిన్నపిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, గొప్ప లక్ష్యాలను ముందు పెట్టుకోవడం, ఆ లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించి కష్టపడి ఏకాగ్రతతో నిరంతరం దానికోసం కృషి చేయటం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే కలాం గారు చెప్తుండేవాళ్ళు, ముఖ్యంగా రాష్ట్రపతి అయిన తర్వాత ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే చిన్నపిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు రేపు దేశానికి భవిష్యత్తు, రేపు దేశం ఎలా ఉండబోతుందని నిర్ణయించేటువంటి వాళ్ళు. ఒక మంచి నడవడిక కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, మంచిగా ఆలోచించడం కావచ్చు, గొప్ప విషయాలు సాధించడం కావచ్చు. కాబట్టి చిన్నపిల్లలు కలాం గారి గురించి తెలుసుకుని వారి అడుగుజాడల్లో వారు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ రకంగా మనం ఆలోచించి వారిని అనుసరించి మనం ముందుకు వెళ్ళి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ముందరికి వెళ్ళినప్పుడు దేశం గొప్ప విజయాలు ఇప్పుడు సాధిస్తుంది. దేశం ఎప్పుడు ప్రగతికి వెళ్తుందంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రగతి పదంలో ఉన్నారు. అది మనం అందరం సాధించాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మనం తీవ్రంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంస్థ వారు, ముఖ్యంగా నరేష్, ఆదిలాబాద్ నుంచి నల్గొండ వరకు పాదయాత్ర చేస్తూ ప్రతి పాఠశాలని సందర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి కలాం గారి ఆశయాల గురించి, మంచి నడవడిక గురించి తెలుపుతూ పాదయాత్ర చేసినటువంటి నరేష్ని, ఈ సంస్థని సపోర్ట్ చేస్తున్నటువంటి అక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియచేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను
యాక్చువల్గా అక్కడికి రావాల్సినటువంటి సందర్భం, వస్తానని చెప్పాను, కానీ కొన్ని పనుల వల్ల రాలేకపోయాను. దానికి క్షమించవలసిందిగా కోరుతున్నాను. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్. జై హింద్. Thank you so much, sir. Sir, with your permission, students అంటే 2 schools నుంచి వచ్చారు సార్. ఒక స్టూడెంట్ మీతో ఇంటరాక్ట్ అవుతారు, ఒక స్కూల్ తోని ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఫోన్ లో కావచ్చు. ఎవరు ప్రశ్న, సతీష్ రెడ్డి సార్ ఎవరు ప్రశ్న అడుగుతారు? మీ స్కూల్ ఎవరు? మీ పేరు, మీ స్కూల్ పేరు చెప్పి క్విక్ గా. My name is Chaitanya. I am from Trivedi School. Yes, go ahead. My name is Chaitanya. I am from Trinity. Go ahead. Go ahead. Continue. Sir, మీరు ఎలా అయ్యారు సార్ DRDO కి డైరెక్టర్ గా? అంటే మీరు ఎవరిని ఇన్స్పిరేషనల్ గా తీసుకున్నారు? నేను పనిచేసినప్పుడు, నేను డిఆర్డిఓలో చేరినప్పుడు, డిఆర్డిఎల్ అంటే నేను ఏదైతే ప్రయోగశాలలో చేరానో హైదరాబాద్ లో ఉన్నటువంటి డిఆర్డిఎల్, ఆ ప్రయోగశాలకు డైరెక్టర్ గా డాక్టర్ కలాం గారు ఉండేవారు. వారికి నేను నేరుగా రిపోర్ట్ చేశాను. ఆ రోజు ఆయనతో పాటు ఉన్నటువంటి మరెందరూ ప్రముఖ శాస్త్రవేత్తలు డిఆర్డిఎల్లో రాత్రింబవళ్ళు, శని ఆదివారాలు లేకుండా పూర్తిగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని, ఒక కల్చర్ని అక్కడికి తీసుకుని వచ్చారు. వారందరినీ ఆదర్శంగా తీసుకొని వారి నేతృత్వంలో కష్టపడి పనిచేయటం నేర్చుకున్నాం. కష్టపడి పనిచేస్తూ మనకు నేను చెప్పినట్టుగా ఫోకస్డ్గా ఒక లక్ష్యం వైపు మనం ముందరికి వెళ్తూ ఉంటే మనం విజయాలు సాధిస్తాం, దేశానికి విజయాలు తీసుకుని వస్తాం. పొజిషన్స్ అంటారా, అవి మనం కష్టపడి పనిచేస్తుంటే వస్తూ ఉంటాయి, రాకపోవచ్చు. అవన్నీ కూడా పెద్ద ముఖ్యమైనటువంటి విషయాలు కాదు. మనం జీవితంలో ఏమి సాధించాము అనేటువంటి ముఖ్యం. ఇట్లాంటి మహానుభావుల యొక్క డైరెక్షన్లో, దిశానిర్దేశంలో పనిచేసాం కష్టపడి, అందుకని విజయాలు సాధించాం. ఆ క్రమంలో ఈరోజు నేను డిఆర్డిఓ చైర్మన్గా కూడా అయ్యాను. And I want to tell you, sir, with your permission, so with your permission, I want to tell them, సతీష్ రెడ్డి గారు డాక్టర్ కలాంతో పనిచేస్తున్న కాలంలో ఒక అగ్ని అనేటువంటి మిజైల్ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తుంటే అప్పుడు డాక్టర్ కలాం గారు చైర్మన్. దీనికి వెళ్ళినప్పుడు డాక్టర్ సతీష్ కూర్చొని ఉన్నారంట. కూర్చొని ఉన్నప్పుడు అందరూ చైర్మన్ రాగానే మామూలుగా లేచి నిలబడి రెస్పెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఆ స్పీడ్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తూ సతీష్ రెడ్డి సార్ అక్కడ కూర్చొని సైంటిఫిక్ గా క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. కలాం అంటే మిగతా వాళ్ళందరూ కలాం చూసి అట్లా అని అంటున్నప్పుడు సతీష్ రెడ్డి సార్ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ రోజే ఆయన శభాష్ అన్నట్టుగా కళ్ళతో చేసి శభాష్ అని చెప్పారంట సతీష్ రెడ్డి గారికి. అందుకని ఈ రోజు మనందరం సతీష్ రెడ్డి గారిని జూనియర్ కలాం అని చూసుకుంటూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇది ఇంకా చాలా కథలు ఉన్నాయి. నేను త్వరలో మన జూనియర్ కలాం బుక్ కూడా రాయబోతున్నాం. ఇంకొక క్వశ్చన్ నెక్స్ట్. త్వరగా మీ పేరు చెప్పండి, మీ స్కూల్ పేరు చెప్పండి బేట. గో హెడ్. అడిగే సార్. సార్ నా పేరు పూర్ణానంద రెడ్డి. సార్ మీరు మీ లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే మీరు వాటిని ఎలా చెప్తున్నారు సార్? నరేష్, ఒకసారి రిపీట్ చేస్తారా ఏం చెప్పారో బాబు?
లేదంటే మాస్క్ తీసి అబ్బాయిని మాట్లాడమనండి ఒకసారి. మీరు జీవితంలో ఏంటి చెప్పండి మా. వినిపించట్లేదు, ఇప్పుడు మ్యూట్ లో ఉంది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది సార్, ఈ ప్రాబ్లం ని ఎలా తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? అంటే అన్న మీకు ఎలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లం ఎలా సాధించారు? మీ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు ఎలా అధిగమించారు? ఒకటి బాబు, ముఖ్యమైన విషయం ఏంటంటే పనిచేసేటువంటి వారికే సమస్యలు వస్తాయి. సమస్యలు వస్తాయి కాబట్టి మనం ఆలోచించాలి. సమస్యలు వస్తాయి కాబట్టి వాటిని మనం అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఒక క్షిపణి ప్రయోగం కానీ ఇంకోటి కానీ చేసేటప్పుడు దాంట్లో ఒకసారి విఫలమైతే నేర్చుకునేటువంటి విషయాలు చాలా ఎక్కువ. ఎందుకంటే దాన్ని చాలా స్టడీ చేసి డీటెయిల్డ్గా దాంట్లో అనాలిసిస్ చేసి ఆ క్రమంలో చాలా కొత్త విషయాలు తెలుసుకొని మళ్ళా దాన్ని ఆ మార్పులు ఏవైతే కావాల్సినవి చేసి ఆ ప్రయోగాన్ని మళ్ళా ప్రయోగించడం అనేటిని చూస్తాం. అందుకని జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమించేటువంటి క్రమంలోనే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఆ విషయాలు నేర్చుకునేటప్పుడు హలో వినిపిస్తుందా? హలో హలో నరేష్, ఓకే. సో మీకు దాని వైపు మనం ప్రశాంతంగా ఆ సమస్య గురించి భయపడిపోకుండా, గాబరా పడకుండా ప్రశాంతంగా ఆలోచించి సమస్యని అధిగమించేందుకు కావాల్సిన శక్తిని కూడగట్టుకొని దాని మీద కాన్సన్ట్రేటెడ్గా మరింత కఠోర దీక్షతో పనిచేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1989 కానీ 1990లో పృథ్వీ క్షిపణిని ప్రయోగించే దానికోసం శ్రీహరికోటకి వెళ్ళాం. ఒక సమస్య వచ్చింది. ఎంత చేసినా సమస్య తీరేయటం మన వల్ల కావట్లేదు. రాత్రి 12-12:30 అయింది. అప్పుడు కలాం గారు మమ్మల్ని అందరినీ ఆయన రూమ్కి పిలిచారు. సో వెళ్ళాం, ఒక 15 మందిని రూమ్లో కూర్చోబెట్టారు ముందర ఉన్నటువంటి హాల్లో. మామూలుగా ఎలా ఉన్నారు, ఏంటి, ఏం జరుగుతుంది విషయాలు, మామూలు విషయాలు, టెక్నికల్ విషయాలు కాకుండా కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత అక్కడ ఒక ఫోటో ఉన్నింది గోడకు తగిలించి. అది రామేశ్వరం దేవాలయం. ఆ దేవాలయంలో కారిడార్స్ మీకు తెలుసు కదా, ప్రాంగణం చాలా పెద్ద ప్రాంగణం, చాలా పెద్ద కారిడార్స్, స్తంభాలన్నీ ఉంటాయి. ఆ ఫోటోలో ఒక చిన్న మనిషి కూడా ఉన్నాడు. చూడండి మనిషి ఎంత చిన్నవాడో. అంత ప్రాంగణంలో ఒకడే చాలా చిన్నగా ఎక్కడో ఉన్నాడు. చాలా పెద్ద ప్రాంగణం, కానీ అదే చిన్న మనిషి అంత పెద్ద దేవాలయాన్ని కట్టగడారని చెప్పి ఆ రామేశ్వరం దేవాలయం గురించి కొద్దిసేపు చెప్పారు. అంతా అయిన తర్వాత ఒక అరగంట తర్వాత ఇవన్నీ చెప్పి రామేశ్వరం దేవాలయం గురించి చెప్పి అప్పుడు ఈ సమస్య ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది ఏంటని అడిగి అప్పుడు వీటికి మీకు దగ్గర ఉండేటువంటి మార్గాలు ఏంటి, ఎలా దీన్ని సాల్వ్ చేయబోతున్నారని అడిగారు. మా దగ్గర ఉన్నటువంటి కొన్ని విషయాలు అప్పటికప్పుడు ఆలోచించినవి లేకుంటే అంతకుముందు చేస్తున్నవి చెప్పాం. సరే వెళ్ళండి అన్నారు. వెనక్కి వెళ్ళిన తర్వాత 2 గంటలలో సమస్య సాల్వ్ చేయటం జరిగింది. ఎందుకంటే మైండ్ ఫ్రెష్గా తయారు కావటం. అంటే మనం ఒక సమస్యలు అలా కుట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఒక్కోసారి ఆలోచించినాం, దాని నుంచి బయటకు వచ్చి పూర్తి మనస్సు ప్రశాంతమైన తర్వాత చాలాసార్లు దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఇది ఒక ఉదాహరణ దానికోసం. అందుకనే కలాం గారు అనుకుంటుంటాను నేను, ఆయన ఒకటే చూసేవాళ్ళు, ఇవన్నీ ఆఫీసులో పనిచేయటం, లేకపోతే వీణ నేర్చుకోవటం, ఇట్లాంటి విషయాలు వాళ్ళతో కలవటం,
పూర్తిగా సంబంధం లేనటువంటి ఒక సబ్జెక్ట్ లోకి వచ్చి మనసుని దాని మీద కొద్దిసేపు పెట్టిన తర్వాత మళ్ళా మన రెగ్యులర్ సబ్జెక్ట్ లోకి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. సమస్యను సాల్వ్ చేసేటప్పుడు మనసుని ప్రశాంతంగా కూల్గా ఉండించుకొని ఆ సమస్యను ఎలా మనం సాల్వ్ చేయాలని ఆలోచించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. థ్యాంక్ యూ. Thank you, sir. Sir, one more last question, sir. Yeah, go ahead. Sir, I'm Sridhar, sir, from Gandhiji English Medium School, Chandu. How will you taught to find a COVID medicine? Yeah. Go ahead. Done this, sir. Yeah, go ahead. COVID-19 కోసము మేమైతే ప్రయోగించినటువంటి మందు ఉందో 2DG అంటాం, 2-deoxy-D-glucose అని. డిఆర్డిఓలో ఉన్నటువంటి గ్వాలియర్లో ఉన్నటువంటి ప్రయోగశాల ఈ మందును తయారు చేయడం జరిగింది. ఇన్మాస్ అని చెప్పి న్యూక్లియర్ మెడిసిన్ మీద పనిచేసేటువంటి ఒక ప్రయోగశాల ఏదైతే ఢిల్లీలో ఉందో వారు పేషెంట్స్ మీద, రోగుల మీద ప్రయోగాలు చేశారు. చాలా సింపుల్ టెక్నిక్ తో ప్రయోగించేటువంటి ఒక మందు ఇది. యాక్చువల్గా మందు అంటే అదేదో వేరే రకంగా పనిచేసేటువంటి మందు కాదు, ఇది కొంచెం టెక్నిక్ తో పనిచేసేటువంటి మందు. శరీరంలో ఉన్నటువంటి సెల్స్ ఏదైతే ఉన్నాయో అవి వైరస్ బారిన పడినప్పుడు ఆ సెల్స్ కంటిన్యూస్ గా మల్టిప్లై అవుతూ ఉంటాయి. కొన్ని వందల వేలు సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి ఎప్పుడు. ఆ రకమైనటువంటి సెల్స్ ప్రొడక్షన్ ని మనం ఆపగలగాలి. దానికి ఒక ముఖ్యమైనటువంటి విషయం అంటే ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీప్రొడ్యూస్ చేస్తుంటాయి కాబట్టి వాటికి చాలా దాహం లేకుంటే ఎనర్జీ కావాల్సి వస్తుంది. కాబట్టి ఒక ఎనర్జీ దొరికినప్పుడు వెంటనే ఎనర్జీని తీసుకుంటుంది ఆ సెల్. 2DG ఏదైతే 2-deoxy-D-glucose అన్నానో దాన్ని మనం నీళ్ళలో కలుపుకుని తాగినప్పుడు ఈ సెల్ ఆ గ్లూకోజ్ ని అబ్జర్వ్ చేస్తుంది. అయితే ఇది గ్లూకోజ్ అంటాం కానీ ఇది గ్లూకోజ్ కాదు. ఎప్పుడైతే ఈ 2-deoxy-D-glucose ని తీసుకుందో ఆ కణానికి, ఆ సెల్ కి రీప్రొడ్యూసబిలిటీ పోతుంది. కాబట్టి మరిన్ని సెల్స్ ని ప్రొడ్యూస్ చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే ఒక రోగి మందు తీసుకున్నాడో శరీరంలో ఉన్నటువంటి ఏదైతే వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ మల్టిప్లై కావడం ఆగిపోతుంది. శరీరంలో ఏదైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో అప్పుడు అక్కడ ఆగిపోయినటువంటి ఆ ఉన్నటువంటి సెల్స్ ని అది నాశనం చేయగలదు. ఇంతే సింపుల్ టెక్నిక్. దీన్ని ఉపయోగించి రోగుల మీద ప్రయత్నం చేశాం. అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. చాలా మంది దేశంలో వాడగలిగారు. అయితే అప్పుడు ప్రొడక్షన్ లేదు, ఎక్కువ మందు ప్రజలకు అందరికి అందుబాటులోకి లేదు. ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ కూడా ఇచ్చాం. వారి ద్వారా దేశంలో చాలా అన్ని దగ్గరలో కూడా ఈ మందు అవైలబిలిటీలోకి వస్తుంది. ఒకవేళ రాకూడదని అందరం కోరుకుందాం, ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని భగవంతుడు ప్రార్థిద్దాం. ఒకవేళ 3వ వేవ్ కానీ ఇంకొకటి కానీ వస్తే ఈ మందుని అందరూ సురక్షితంగా వాడుకోవచ్చు. Thank you, sir. Thank you so much. Last question. రైట్ అమ్మా. One more question, sir. Last. నరేష్, టైం అయిపోతుంది. నరేష్, Namaskaram. మీరు 2 ప్రశ్నలు అన్నారు. నాకు 11:40కి ఇంకొకటి చిన్న ఈవెంట్ ఉంది, 12 o'clock వెళ్ళారు. ఇంతటి స్థాయికి వెళ్ళడానికి చాలా కష్టాలు ఎదుర్కొని ఉంటారు. అలాంటి సమయంలో మీకు సాయం చేసిన వ్యక్తి ఎవరు, అంటే స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆ స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి నరేష్, మీరు ఎవరైనా చెప్పాలి, నాకు దగ్గరకు వచ్చి వినిపించలేదు సరిగ్గా. అయితే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు? మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు? సమస్య వచ్చినప్పుడు సార్ చాలా మంది ఉన్నారు. స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఇందరనే చెప్పాను. కలాం గారు మొదటగా మా డైరెక్టర్ ఉండేవారు. అట్లానే నాకు ఇమీడియట్ గా ఉన్నటువంటి నా ఇమీడియట్ బాస్, దాని తర్వాత కూడా డిఆర్డిఓ చైర్మన్ అయ్యారు అవినాష్ చంద్ర గారు, అలానే డాక్టర్ సరస్వతి గారు, అలానే అగ్రవాల్ గారు. దాని తర్వాత చిన్నప్పుడు స్కూల్లో నేను చదువుకుంటున్నప్పుడు మా గ్రామంలో నాకు మ్యాథమెటిక్స్ చెప్పినటువంటి ఎస్ఎల్ నరసింహారావు అనేటువంటి ఆయన చిన్నప్పుడు చాలా స్ఫూర్తి ప్రదాత. ఆయన మనకి
నాకు చెప్పిన తీరు, ఆయన ఇంట్లోనే ఎప్పుడూ ఉండేవాళ్ళం, రాత్రి పగళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. లాంతర్లు తీసుకుని పోయి అక్కడ కూర్చుని అక్కడ చదువుకుని అక్కడ పడుకునేవాళ్ళం. ఆయన నార్మల్ ఒక మ్యాథ్స్ చెప్పటమే కాదు, ఆయన క్రికెట్ గురించి క్రికెట్ నేర్పించిన ఆయన మా సార్. అట్లనే సినిమాల గురించి మాట్లాడింది, సినిమాల గురించి చెప్పింది, లేకపోతే చాలా లోకజ్ఞానం గురించి తీసుకుని వచ్చింది కూడా ఆయనే. ఇట్లాంటి చాలా మంది గొప్ప వ్యక్తులు యొక్క సాన్నిహిత్యంతో మనం కష్టపడి పనిచేయటం నేర్చుకున్నాం జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్ నరేష్, ధన్యవాదాలమ్మా. ఉంటాను నేను. థ్యాంక్ యూ. అక్కడ వచ్చినటువంటి అందరు పెద్దలకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కార్, ధన్యవాదాలు. సార్ సతీష్ రెడ్డి సార్, మీకు ఈ యొక్క గాంధీ సంస్థ తరఫున తర్వాత కళా ఎక్స్చేంజ్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.